అమ్మాయి నన్ను పంపాడు ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. yes మనమున్నాం బీవీసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమలాపురంలో. విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి మరి మన తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? ఐ యామ్ యమున. ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? మా నాన్నకి ఉచిత సలహా ఇచ్చినప్పుడు. మీ నాన్నకు ఉచిత సలహా ఇచ్చినప్పుడు మూసుకుని కూర్చోండమంటారు. మూసుకొని కూర్చొని ఉండమంటారు. రైట్, కరెక్ట్ చెప్పారు. అప్పుడు నోరు మూసుకొని కూర్చుంటావు. కాసేపటికి ఈయన మీ నాన్నగారు ఇప్పుడు నీకు గట్టి పనిచేస్తారు, నువ్వు నోరు మూసుకొని ఎలా కూర్చుంటావో చూపించు. నాన్నగారు నేను ఫ్రెండ్స్తో గోవాకి ట్రిప్ వెళ్ళొస్తా. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఫస్ట్ చదువుకో. అసలు కాలేజ్కి వెళ్తున్నావు, డుమా కొడుతున్నావు రోజు. నాన్న చదువుకుంటాను, లైబ్రరీకి వెళ్తాను, ఇలాంటివి అడగాలి, పుస్తకాలు అడగాలి, కానీ గోవాకి వెళ్తావా? అన్ని మూసుకొని లోపల కూర్చో. ఐ యామ్ బీరామ్. ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు దొరికినప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అదిరా కరెక్ట్. ఆశ్రిత, నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది? ఎగ్జామ్లు ఏం రానప్పుడు అన్ని మూసుకుని కూర్చుంటా. అసలు ఇప్పుడు ఎగ్జామ్స్ లో పాస్ అయినావా? అయినా లేకపోతే ఎప్పుడు నాకేం రాదని అన్ని మూసుకొని కూర్చుంటావా? ఎప్పుడైతే రాదో అప్పుడు మూసుకుని కూర్చుంటా. తర్వాత సప్లీ రాసుకుంటావు. తర్వాత చెప్పి రాసుకుంటా. ఆదినారాయణ, ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చుంటారు? ఆడవాళ్ళ గొడవల్లో పడి దెబ్బలు తిన్నప్పుడు అన్ని మూసు కూర్చోవాలని. ఏం చెప్పావురా? ఆడవాళ్ళ గొడవల్లో పడితే అప్పడం అయిపోతారా నువ్వు? అంతే కదా. గుర్తుపెట్టుకో, అసలు ఎప్పుడైనా ఆడవాళ్ళు వాటర్ గొడవల్లో కానీ, వాళ్ళ మొగుడు పిల్లల మధ్యలో కానీ, అమ్మాయిలు ఇద్దరు గొడవలో కానీ నువ్వు పోయినావు అనుకో, మధ్యలో అప్పడం చేసేస్తారు. నేను అందుకనే అన్ని మూసుకొని కూర్చోవాలి. అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళొద్దు. కావ్యశ్రీ, ఎప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది? బాగా డబ్బున్న మంచి అమెరికా సంబంధం వచ్చినప్పుడు అన్ని మూసుకుని కూర్చోవాలి. అన్ని మూసుకొని వాడిని చేసుకొని అంతే. మీ అమ్మాయిలకి ఎంత మంచి ఆప్షన్స్ ఉన్నాయిరా. ఆడుకున్నంతసేపు అబ్బాయిలు ఆడుకుంటారు, వాడుకుంటారు. దాని తర్వాత అమెరికా సంబంధాలు ఓకే నాన్నగారు, ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. వాడు ఫారినే కదా, అమెరికానే కదా, ఫ్లైట్ లోనే తీసుకెళ్తాడు కదా. ఫ్లైట్ అయితే చాలు, వాడు ఎట్లా చూసుకోరు. సో అన్ని మూసుకొని మూడు ముళ్ళు ఏం చేసుకుంటది అంతే. మై నేమ్ ఇస్ బాబీ. ఎలాంటప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది? బెడ్రూమ్ లో భార్య ముందు. బెడ్రూమ్ లో భార్య ముందు. నీ పేరు నాన్న? బానుశ్రీ. అన్ని మూసుకొని కూర్చోవాలని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? మనకి జాబ్ అవసరమైనప్పుడు బాస్ ఎంత తిట్టినా మూసుకొని కూర్చోవాలని. అంతే కదా. ఇప్పుడు టీచర్స్ చెప్పింది కూడా అంతే కదా. తిట్టినా కూడా నువ్వు లాస్ట్లో ఇంటర్వ్యూస్లో ఎక్కడ తగ్గిస్తారని మూసుకొని కూర్చుంటావా లేదా? సో జాబ్లో కూడా అంతే. మనకు ఒక మేనేజర్ ఉంటాడు, వాడు ఒక పెద్ద టార్చర్ గాడు. వాడికి నువ్వు ఎదురెళ్ళావంటే ఏం చేస్తాడో తెలుసా? నీకు లీవ్స్ ఇవ్వడు, నిన్ను వర్క్ ప్రెషర్లో ఎక్కువ పెడతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? మూసుకొని కూర్చుని. నేను కూడా మూసుకొని కూర్చుంటా. తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్, చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? నా పేరు నాని. వాడు ఎట్లా చెప్పిండు తెలుసా? నా పేరు ముఖేష్. నా పేరు ముఖి. బహుశా ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను ఆన్సర్ చెప్పలేకపోవచ్చు. నాని, చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? నాలాంటి మంచి వాళ్ళు యోగా చేస్తున్నానికి. యోగా చేయటానిక? ఒకటి వెళ్తావు ఇంకొకరిని తీసుకొని పోతావా? ఐదుగురు సాహసం అనే చెప్పాలి. వీడు ఒక్కడే కదండి, 5గురిని తీసుకొని పోతాడంట యోగా చేయడానికి. రత్నశ్రీ, నీ పేరులోనే రత్నం ఉంది. చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? పోలీసులు తరిమితే దాకోవడానికి చెట్టారు. అమ్మో, ఎందుకు? అసలు నువ్వు పోలీసులు తరిమే అంత పని నువ్వేం చేసినావు చెప్పు? ఏదో చేస్తాం కదా బీటెక్ లో. అంత సీన్ ఉందంటే ఏం చేస్తావు? అది చెప్పు. చేస్తావు కదా అంటే ఎన్నో ఉంటాయమ్మా.
ఇప్పుడే ఫస్ట్ ఇయర్కి వచ్చాం కదా, ఇంకా ఉంది కదా, అప్పుడు చేస్తాం. అప్పుడు చేస్తారు, అప్పుడు పోలీసులు మేము తరుగుతారు, అప్పుడు పోయి చెట్టు త్వరలో దాక్కుంటారు. నెక్స్ట్ బాయ్స్ నుంచి. నా పేరు జగన్. చెట్టు త్వరలో ఎందుకు వాడతారు? చలికాలంలో వెచ్చగుంటదని పడుకుంటా. అబ్బో, చెట్టు త్వరలోనే ఎందుకు? ఆ త్వరలో ఎవరున్నారా? అంటే అడ్వెంచర్ చేసినట్టు ఉంటది కదా. అడ్వెంచర్ చేసినట్ట? నువ్వు ఒక్కడే చేస్తావా, వేరే వాళ్ళతో చేస్తావు అడ్వెంచర్? ఎవరైనా వస్తే తీసుకెళ్తాను. అమ్మో, అమలాపురం కుర్రోడు మామూలుడు కాదు. సో గర్ల్స్, నెక్స్ట్ మన సైడ్ నుంచి. నా పేరు నందిని. నందిని, చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? లవర్ సీక్రెట్ గా మాట్లాడుకోవడానికి. అయ్యో రామరామ నందిని. నా పేరు సౌజన్య. చెట్టు తొర్రల్ని ఎందుకు వాడతారు? చెట్టు తొరల్లో సొరంగం తవ్వుకుని వెళ్ళిపోవడానికి. ఎక్కడికి వెళ్తావమ్మా? ఎటు కావాలంటే అక్కడికి, ట్రైన్ ఖర్చులు తగ్గుతాయని. చెట్టు తొర్రలోకి దూరి తవ్వుకుంటూ పోద్దంట. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆడుకుందాం. నెక్స్ట్ మీ అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి సెకండ్ రౌండ్ వచ్చేసింది. ఆ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ రోజు మన ఆడుతూ పాడుతూలో మనం ఆడబోతున్న గేమ్ చల్ చల్ గుర్రం. మరి చల్ చల్ గుర్రం ఆడాలంటే మనకి ఏం కావాలి నితిన్? పార్టిసిపెంట్స్. సో మరి లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. కమ్ ఆన్. మరి ఈ రోజు మన చల్ చల్ గుర్రం గేమ్ లో గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి ప్రాపర్టీస్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫాలో మీ, కమ్ ఆన్, లెట్స్ మూవ్ టు ఫీల్డ్. చల్ చల్ గుర్రం గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఆన్ ఫీల్డ్ అనుకున్నాం, ఆన్ ఫీల్డ్ లో అందరం బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యాం. సో ఈ గేమ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. నితిన్ వర్సెస్ గాయత్రి టీమ్ గర్ల్స్ అన్నమాట. నా టీం నుంచి 4 అమ్మాయిలు ఉన్నారు అండ్ గాయత్రి టీం నుంచి కూడా 4 గర్ల్స్ ఉన్నారు. ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి అమ్మాయిలు ముందుగా వస్తే 2 అమ్మాయిలు నిల్చుంటారు అండ్ 2 అమ్మాయిలు ఉప్పు బాస్తా తెలుసు కదా మీకు, చిన్నప్పుడు ఆడుకున్నాం అలా, ఇద్దరిని భుజాల మీదకి ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని పరిగెట్టుకుంటూ ఇక్కడ ఉన్న కోన్స్ని ఒక్కొక్కటే పిక్ చేయాలి. పిక్ చేసుకొని పోయి అక్కడున్న టేబుల్ మీద పెట్టి మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ పిక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి పెట్టాలి. ఇలా ఫైనల్గా అన్ని పిక్ చేసిన తర్వాత ఆ టేబుల్ మీద ఒక పిరమిడ్ షేప్ ఫామ్ చేయాలి. ఇది ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి గాయత్రి టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ గర్ల్స్? yes గేమ్ అంటే మేమంటే గెలుపు అన్నట్టుగా ఆడతాం. గర్ల్స్ గెట్ రెడీ. తొడగొట్టు. 3 2 1 గో. కమ్ ఆన్, వన్ బై వన్ అంతే. ఫస్ట్ అది పెట్టండి ఫస్ట్. అది పెట్టిన తర్వాత నెక్స్ట్ రావాలి, మళ్ళీ తీసుకోండి. అది తీసుకోండి ఫస్ట్. అదే గర్ల్స్ కమ్ ఆన్, చిన్నగా ఆడండి. వెరీ గుడ్, కమ్ ఆన్ గర్ల్స్, మేక్ ఇట్ ఫాస్ట్. సూపర్ hey come on. తర్వాత పెద్ద పిరమిడ్స్ అన్ని ఒక లైన్ లో పెట్టాలి. Come on. Satya. రా తర్వాత ఆడుకోవచ్చు. Last.
చల్ చల్ గుర్రం గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ వాళ్ళకంటే తక్కువ టైంలో ఈ గేమ్ ని మనం ఫినిష్ చేసుకోవాలి. హియర్ వి గో 3 2 1 గో. వెరీ గుడ్. నీ పేరేంటి? గుడ్ గర్ల్స్. అంతే. Come on! ఏయ్ నువ్వు ఇరద్దమ్మా, కావాలని డైవర్ట్ చేస్తున్నారు. టైం వేస్ట్ అవుతుంది మనకి. మన ఫోకస్ అంతా గేమ్ మీదే. Come on girls. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓకే ఫాస్ట్ గర్ల్స్, ఇక మనం పిరమిడ్ ఫామ్ చేయాలి వాళ్ళకంటే తక్కువ టైంలో. Come on ఫాస్ట్. అమ్మా నువ్వు రావచ్చు కాదు పోతా. Come on. పిరమిడ్ ఫామ్ చేయండి అమ్మా. వెరీ గుడ్. అయిపోయింది అంతే. కూల్ కూల్ గర్ల్స్ కూల్. వెరీ గుడ్. అంతే పట్టుకో పట్టుకో. ఓకే నితిన్, మరి చల్ చల్ గురం ఎలా అనిపించింది? క్రేజీగా అనిపించింది. మన ఇద్దరు ఆడితే ఇంకా క్రేజీగా ఉండేది. నన్ను మోయలేవు, నీ నడుము విరిగిపోతుంది. ఓకే రైట్. సో మరి చల్ చల్ గుర్రం గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. మా టీమ్ గర్ల్స్ అండ్ గాయత్రి టీమ్ గర్ల్స్ చాలా క్రేజీగా ఆడారు ఈ గేమ్ ని. ఫుల్ టు ఎంజాయ్ చేశారు కదా ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్. ఫైనల్ గా ఈ గేమ్ ని మా టీమ్ గర్ల్స్ ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేసుకున్నారంటే విత్ ఇన్ 3 minutes 10 seconds లో. మేం కంప్లీట్ చేసుకున్నాం 3 minutes 2 seconds లో. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మా వాళ్ళు మధ్యలో కొద్దిగా రిలాక్స్ అయ్యారు. దిగుతున్నారు, ఎక్కుతున్నారు, మధ్యలో గడ్డి బీగుతున్నారు. ఏంటమ్మా మా వాళ్ళు ఏం ఆలోచించారంటే వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే కదా. అక్క ఫీల్ అవుతుందని వదిలేసాం. సో మా టీం గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. అండ్ మా టీం రన్నర్స్ గెలుచుకున్నారు క్యాప్స్. ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు, మాకు ఎంటర్టైన్మెంట్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? నా పేరు సూర్య. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? పెళ్లిలో తిన్న భోజనం కొంచెమైనా అరగడానికి. పెళ్లిలో తిన్న భోజనం కొంచెమైనా అరగడానికి 7 అడుగులు వేస్తారట. రే ఎప్పుడు భోజనం దాన్ని అరిగించుకోవటం మళ్ళీ తింటాం. అంటే అక్కడ ఐటమ్స్ ఎక్కువ పెడతారు కదా, ఇంకా ఎక్కువ తింటారని. నీ కట్అవుట్ చూస్తే అర్థమైపోతుందిరా. మన సైడ్ నుంచి సుష్మా. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? 70 అడుగులు వస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా, నువ్వు ఇక్కడే ఉంటావు. నా పేరు అభి. పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? పరిగెడితే పారిపోతాం అని చెప్పి 7 అడుగులు వేస్తారు. నువ్వు పారిపోకుండా నీ వెనకాల కడతారులేరా మూడి. అందుకే నాతో ఎంత చూడముచ్చటగా ఉందిరా ఈ జంట. మొత్తానికి అద్భుతంగా 7 అడుగులు వేశారు. మరి తీసుకొని వెళ్ళిపోరేగా, తీసుకొని వెళ్ళిపోరేగా. రూపా, పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? అమ్మాయి వెనకాల అబ్బాయి తిరుగుతాడు కాబట్టి పెళ్లికి ముందు అబ్బాయి వెనకాల అమ్మాయి తిరుగుతుంది. జాతి రత్నాలు రా మీరు. అంతేనా? పెళ్ళైన తర్వాత నీ వెనకాల తిప్పించుకుంటావు. బా వాళ్ళ స్కెచ్ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంది. అంటే ఫస్ట్ ఏదో 7 అడుగులు వాళ్ళతో తిరిగితే మిగతా
100 అడుగులు జీవితాంతం తిరగాల్సింది మా వెనకాలే కదా అని అమ్మాయి అభిప్రాయం. ఓకే బాయ్స్, హర్ష పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? వాళ్ళకి నడవడం వచ్చారు అదో చూడడానికి. ఇంకా చాలా టైం ఉంది. కాదు, పెళ్లి సంబంధాలకు వెళ్తే ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను. అంటే అమ్మాయిని ఎలా చూస్ చేసుకున్నావు? నీ క్వాలిటీస్ ఏమున్నాయని చెప్తావు? బాగుంటే చేసుకుంటాను. కాదురా, నీకు కొన్ని క్వాలిటీస్ కావాలి కదా. అమ్మాయి ఇలా ఉండాలి, అమ్మాయి అయితే చాలు. కాదు నితిన్, వాడికి అమ్మాయి అయితే చాలు. మరి అమ్మాయికి వీళ్ళు కొన్ని స్పెషల్ క్వాలిటీస్ నచ్చాలి కదా. మీకు నచ్చలేదా? నీకు ఆస్తుందా? ఆస్తే కావాలా? సరే నన్ను ఎత్తుకో ఒకసారి. ఎత్తుకోరా, ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత. మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? లోకేష్ వర్మ. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని ఎప్పుడు అనిపిస్తుంది? వాళ్ళు జడ ఉన్న అమ్మాయిని చూస్తే నీకేంటబ్బా అనిపిస్తుంది. అంటే జడతో ఏం చేయొచ్చు? లారీలో ట్రక్లో లాగచ్చా? అంటే ఆ జడ ఉన్నదాకా నడుముకి వెళ్ళాలనిపిస్తుంది. సిరి. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? తెల్లో ఉన్న 2 సుడులు అబ్బాయిని చూస్తే నీకేంటబ్బా. నీకేంటబ్బా 2 పేలాలరా నీకు. నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు? బాలాజీ, ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫ్రెండ్ గారి ఫోన్ లో అమ్మాయి నెంబర్లు కాకుండా ఆంటీ నెంబర్లు ఉన్నప్పుడు అబ్బా అనిపిస్తుంది. నీకేంటబ్బా. రోజ్లిన్. వ్యాజ్లినా. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? అడగకుండానే పాకెట్ మనీ ఇచ్చినప్పుడు అబ్బా అనిపిస్తుంది. నీకేంటబ్బా అంటే వాళ్ళ ఫ్రెండ్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బోల్డంత పాకెట్ మనీ ఇస్తారు కదా, అది చూసి రోజే అంటదంటే అబ్బా నీకేంటబ్బా పాకెట్ నిండా డబ్బులుంటాయి. అంతే కదా. అంతే. జశ్వంత్. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఫ్రెండ్ గారి క్లాస్ లో అమ్మాయిలందరూ చూసి మేడం క్లైన్ వేసేటప్పుడు నీకేంటబ్బా అనిపిస్తుంది. ఫ్రెండ్ గారి క్లాస్ లో మేడం చూసి అమ్మాయిలందరూ వదిలేసి మేడం క్లైన్ వేసేటప్పుడు నీకేంటబ్బా అనిపిస్తుంది. నీకేంటబ్బా ఇంతమంది అమ్మాయిలు వదిలేసి మేడంకి లైన్ వేస్తానని అంటావు, అంతేనా? ఇక్కడ కూడా అనొచ్చు కదరా నీకేంటబ్బా యాంకర్ ని. మీకేంటబ్బా అన్నారు మేడం. బాగున్నారంట. అందమే మా ఇంటి పేరు తెలుసా? ఓకే, నీ పేరు? వైష్ణవి. ఎవరిని చూస్తే నీకేంటబ్బా అని అనిపిస్తుంది? 10 మంది అబ్బాయిల్ని బ్యాగ్ తిప్పించుకునే నా ఫ్రెండ్ని చూస్తే నీకేంటబ్బా అనిపిస్తుంది. నీకేంటబ్బా 10 మంది అమ్మాయిలు వెనకాల తిప్పుకుంటున్నావు, అంతేనా? ఎస్. ఎవరు అనిపిస్తున్నారు ఇక్కడ? ఎవరు ఉన్నారా అట్లా? నా ఫ్రెండ్ అశ్వి ఉంది. ఉందా అమ్మాయి? బాగా తిప్పించుకుంటుందా అమ్మాయి అబ్బాయిల్ని? మరి ఇదే జోష్ ని మరి నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళడానికి, ఇంకా సరదా పుట్టించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు షోటు మోటు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. పక్కన కారు వస్తుంది, కారు వస్తుంది. ఏ నవ్వుతావు? ఆటో వస్తున్నాం సైడ్ అండి అమ్మా, ఆటో వస్తున్నాం సైడ్ అండి అమ్మా. ఏమిరా వెర్రి జజ్జరిక. తప్పకోండి. ఏమి తేజస్సు బిడ్డ. इतने तेजस्वी लोग हैं हमारे पास. అక్క సైడ్ అక్క కార్ వస్తుంది, అక్క సైడ్ అక్క కార్ వస్తుంది.
कार आता है मग कार आता है मग कार ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ని మళ్ళీ మీ ముందుకు అందించడానికి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకుంటాం. Until then, stay tuned to ETV Plus. This is me, Nitin Sangap. And this is your Gayatri Signing off. Bye, girls and boys.